శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా రాసలీల అనేటువంటి అధ్యాయంలో ఉన్నామండి. మనము గోపికల మధ్య నుంచి శ్రీకృష్ణుడు ఒక్కసారిగా మాయమవుతాడు, మళ్ళా వాళ్ళకి దర్శనమిస్తాడు కనుక అక్కడ ఉన్నామండి మనం. ఇక స్వామి వారికి దర్శనము దయచేసెను. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారండి, వారితో రాసలీలను నెరిపెను. రాసలీలను చేశారు వారితో స్వామి. రాసమండలము ఏర్పడినది. కేంద్రమున రాధాకృష్ణులు అనగా మూల ప్రకృతియు పరమపురుషుడు. రాధా తల్లి మూల ప్రకృతి, కృష్ణుడేమో పరమపురుషుడు. పరిధిపై గోపికలు, వీరు ప్రకృతులు. ఇక్కడ అన్ని సంకేతార్థాలండి. రాధమ్మ అంటే ఏమో మూల ప్రకృతి, శ్రీకృష్ణుడు అంటే ఏమో పరమపురుషుడు, పరిధిపై ఉన్నటువంటి గోపికలేమో ప్రకృతులు అంటూ ఉన్నారు. గోపికకు అంతరమున కృష్ణుడు నెలకొనెను. గోపికకు మధ్యలో కృష్ణుడున్నాడండి. నారీ నడుమ మురారి, హరికి నడుమ వయారి అనేటువంటిది కూడా ఉంది కదండి మనకి. కనుక గోపికకు అంతరమున కృష్ణుడు నెలకొలెను అను లీలాసుకుని భావమును శ్రీవారు స్వీకరించి రసమయముగా వర్ణించిరి. అంగనాం అంతరే మాధవ. అంగనాం అంతరే మాధవ. అంతరం అంటే ఏంటి? అంతరము అంటే లోన అనే అర్థము, లోపల అని అర్థం అండి. గోపికల హృదయములందు స్వామి ఒక గోపికకు వేరొకతే కృష్ణుడిగా దర్శనమి మొసగెను. కృష్ణుడు ఒక గోపిక రూపముతో వేరొక గోపికతో ఆడెను. అంటే గోపిక కట్టండి, తన పక్కనున్న గోపిక కృష్ణుడిలాగా కనిపించింది. అందువల్ల గోపికకి మధ్యలో కృష్ణుడున్నాడు, కృష్ణుడికి మధ్యలో గోపిక ఉన్నది. మరి గోపికకేమో వేరొకటి కృష్ణుడిగా దర్శనమిచ్చింది. కృష్ణుడు ఒక గోపిక రూపకంతో వేరొక గోపికతో ఆడెను అంటూ ఉన్నారు. ప్రతి జీవులకు ఇతర జీవుల రూపముననే స్వామి సాక్షాత్కరించును. అదండి దేవుడంటే. శంఖచక్రాలు, గద, పద్మము, 4 చేతులు, కిరీటము ఇవన్నీ పెట్టుకొని వచ్చి మనకి దర్శనమిస్తాడు అని అనుకోటే, వస్తే అట్లా కూడా ఇస్తాడేమో, అది వేరే విషయం. కానీ సాటి జీవుల రూపంలోనే భగవంతుడు దర్శనమిస్తూ ఉంటాడు. అక్కడ గోపికకి మధ్య కృష్ణుడు ఉన్నాడు. ప్రతి గోపికకి మధ్యలో కృష్ణుడు ఉన్నట్ట. అంతమంది కృష్ణులు ఉన్నారు. అంటే ఏంటి? ప్రతి జీవుడికి ఇతర జీవుల రూపంలో స్వామి సాక్షాత్కరించును అని అంటూ ఉన్నారు. ఇతర జీవుల రూపంలో ఉన్నది స్వామే, భగవంతుడే. అందువల్ల నా పక్కన గోపిక రూపంలో ఉన్నటువంటిది కృష్ణుడే అని అనుకుంటూ ఉన్నది ప్రతి గోపిక. ఆపై రాసలీలానుభూతి చిక్కనైనది. గోపికలు ఎవరికి వారు తమరిని కూడా కృష్ణుడిగా దర్శించిరి. ఇక పక్కన కృష్ణుడు ఉండటం కాదండి, తన స్థానంలో కూడా కృష్ణుడే ఉన్నాడు. ఇక తాను ఉండటమనేటువంటిది లేదు, కృష్ణుడే ఉన్నాడు. జీవులు తమను తాము పరమాత్మగా అనుభూతి నందిరి. ఇది ఏ చరమస్థితి. కనుక జీవుడు భగవంతుడిలో లీనమవ్వటము, ఐక్యమవ్వటము, సాయుజ్య స్థితిని పొందటము. జీవుడు భగవంతుడితో సాయుజ్య స్థితిని పొందటము అండి, సింపుల్గా ఒక మాటలో చెప్పుకోవాలంటే. అందువల్ల ఇక్కడ ఏమంటున్నారు? జీవులు తమను తాము పరమాత్మగా అనుభూతి నందిరి. ఇది ఏ చరమస్థితి. కనుక మహోత్కృష్టమైనటువంటి స్థితి, చివరి స్థితి, పరాకాష్ఠకు చేరినటువంటి స్థితి. ఆధునిక యుగమున శ్రీరామకృష్ణ పరమహంసయు జగన్మాతను ఆరాధించిన మహాభక్తులై జీవుడే శివుడని అనుభూతి నంది తానే పరబ్రహ్మమని ప్రకటించను. ఆపై గోపికలకు అన్యము లేదు, సర్వము తానే. అన్యము లేదు అంటే ఇంకా ఇతరము లేదు అనండి అర్థం. సర్వము తానే, సర్వము భగవంతుడే.
బహువచనము లేదిక, ఉన్నది ఒక్కడే, ఆయనే భగవంతుడు పరమాత్మ. ఇంకా బహువచనం ప్లూరల్ అనేటువంటిది లేదు ఇక్కడ. వీరే ఏకాంత భక్తులు. ఇట్టి అనుభూతినే భాగవతమందురదని శ్రీవారు నిర్వచించిరి. ఏకాంత భక్తులు అన్న పదం వాడారండి ఇక్కడ. వీరు ఏకాంత భక్తులు, గోపికలు ఏకాంత భక్తులట. ఏకాంత భక్తులు అంటే భగవంతుడు కాక తాము ఒక్కడుంటాం అది కాదండి. అక్కడ అది కాదు, తామే భగవంతుడు అవ్వటం, ఇంకా తాము అనేది లేకపోవటం, ఇంకా భగవంతుడు ఒక్కడే ఉండటం, తాము కూడా భగవంతుడిలో కరిగిపోవటం, లీనమవ్వటం, అది ఏకాంత భక్తి అనంటే. కనుక ఇట్టి అనుభూతినే భాగవతము అందురని శ్రీవారు నిర్వచించిరి అని అంటూ ఉన్నారు. ఈ ఘట్టమునకు తదుపరి మాస్టర్ గారు శుకుని వెంబడి వ్యాసుడు అనుగమించు దృశ్యమును వర్ణించుట వారి కథోన్మీలన ప్రతిభకు దర్పణము. మనకు తెలుసండి ఈ కథ. శుకుడు ముందు నడుస్తూ ఉంటాడు, వెనకాల వ్యాసుడు వస్తూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి కొలనులో ఋషిపత్నులు స్నానం చేస్తూ ఉంటారు, ఆడవాళ్ళు స్నానం చేస్తూ ఉంటారు. వాళ్ళు శుకుడిని చూసి, అంటే వివస్త్రలుగా, సగం వస్త్రాలతో వివస్త్రలుగా ఆడవాళ్ళు స్నానం చేస్తూ ఉంటారు. ముందు సుఖమహర్షి వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటారు. వాళ్ళు చూసి ఆహాహా ఆహా మహాయోగి సుఖమహర్షి అని చెప్పి నమస్కారం చేసుకుంటారు. అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ ఉన్నవాళ్ళు ఉన్నట్లుగానే నమస్కారం చేసుకుంటారు. ఆ వెంబడి ఆ తర్వాత శుకుడిని వెంబడిస్తూ వ్యాస మహర్షి వస్తాడు. వ్యాస మహర్షిని చూడంగానే వాళ్ళు, అమ్మో మహాజ్ఞాని మహర్షి గారు వస్తూ ఉన్నారని గబగబా వాళ్ళు బట్టలు కట్టుకొని, అంటే సగం వస్త్రాలతో వివస్త్రాలుగా ఉన్నటువంటి వాళ్ళు బట్టలు కట్టుకొని వ్యాస మహర్షికి నమస్కారం చేస్తారు. అప్పుడు వ్యాస మహర్షి అడుగుతాడు, ఏమమ్మా మా అబ్బాయి కుర్రవాడు, నేనేమో ముసలివాడిని, మా అబ్బాయి వెళ్తుంటే ఏమో బట్టలు ఉన్నాయా లేదా అని కూడా మీరు చూసుకోలేదు, మరి నేను వచ్చేసరికేమో గబగబా మీరు బట్టలు కట్టుకొని నాకు నమస్కారం చేస్తూ ఉన్నారు, ఏమిటి అని అడుగుతారు. ఈ కథ మనకి తెలుసండి. ఆ కథను కూడా మాస్టర్ ఎంత చక్కగా వర్ణించారు అని పున్నయ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు. పున్నయ్యశాస్త్రి గారి మాటల్లో విందామండి. కనుక ఏ కథ తర్వాత ఏ కథ చెప్పాలి, ఏ సన్నివేశం తర్వాత ఏ సన్నివేశం చెప్పాలి, ఏ విషయం తర్వాత ఏ విషయాన్ని సాధకులకి వివరించాలి, ఇది మాస్టర్కి తెలిసినట్లుగా మరి ఎవరికి తెలియదేమోనండి. కనుక పున్నయ్యశాస్త్రి గారు ఏమంటున్నారు, వారి కథోన్మీలన ప్రతిభకు దర్పణము, కథను వివరించే పద్ధతికి ఇది అద్దం పడుతూ ఉన్నదయ్యా. ఈ ఘట్టం తర్వాత ఈ సుఖవ్యాసుల ఘట్టము చెప్పటం అనేటువంటిది మాస్టారి ప్రతిభకి దర్పణం పడుతూ ఉన్నది అని అంటూ ఉన్నారు. యువకుడగు శుకునిగాంచియు నగ్నలగు ఋషిపత్నులు వస్త్రములు ధరింపకుండుట, వృద్ధుడగు తనను గాంచి కంగారుగా కట్టుకొనుట, జ్ఞానియగు వ్యాసుల వారికి ఆశ్చర్యము గొలుపుట ఆశ్చర్యమే. వారికి ఆ తల్లులసగిన సమాధానమును ముచ్చటైన పద్యములలో అత్యంత రమణీయముగా శ్రీవారు ప్రసాదించిరి. ఇవి శ్రీవారి హృదయమును ఎత్తి పట్టుచున్నవి. తమరికి స్త్రీ పురుషులను వివక్ష చేయుట పోలేదు. వాళ్ళు అంటూ ఉన్నారటండి వ్యాస మహర్షితో, అయ్యా స్త్రీలని పురుషులని ఈ వివక్ష ఇంకా మీ దగ్గర ఉన్నది, తమరికి స్త్రీ పురుషులని వివక్ష చేయుట పోలేదు, దేహమును దాటి తమరి ప్రజ్ఞ వర్తింపలేదు, తమరిది భేదబుద్ధి, కావున వస్త్రములను ధరించితిమి, తమ సుతునకు తానుగాక వేరు లేదు. ఆయన మరి వ్యాస మహర్షి ఇంకా వీళ్ళు స్త్రీలు వీళ్ళు పురుషుడు ఇలా ఆయన ఆ డిఫరెన్షియేషన్ ఆయనకు తెలుస్తూ ఉంది, అర్థమవుతూ ఉంది, చూస్తూ ఉన్నాడు. అట్లా మరి శుకునికో ఆయనకు అంతా బ్రహ్మమే, అంతా భగవంతుడే, ఇక వేరే రెండోది లేదు ఆయనకి. వీళ్ళు స్త్రీలని కానీ వీళ్ళు పురుషులని కానీ లేకపోతే వీళ్ళు బలానా మతం వాళ్ళు మనం పెట్టుకుంటాం కదండి రకరకాల డిఫరెన్సెస్, అవన్నిటినీ దాటి వాటికి అతీతమైనటువంటి వాడు కనుక ఇంక అంతటా బ్రహ్మమును చూసేటువంటి వాడు కనుక అయ్యా మీకు ఇంకా ఆ భేదబుద్ధి ఉన్నది, కావున వస్త్రాలు ధరించాము, మీ కుమారుడికి సుఖమహర్షికి తానుగాక వేరు లేదు. తాను అంటే అండి ఇక్కడ బ్రహ్మము, భగవంతుడు కాకుండా వేరేది లేదు.
త్రిమూర్త్యాత్మకమైన వెలుగుకు తమరు రూపమని మేము ఎరుగకపోలేదు. అంత మాత్రాన వ్యాసుడు తక్కువవాడని కాదండి అర్థం, అది తప్పు, చాలా తప్పు. అందువల్ల వాళ్ళే అంటూ ఉన్నారు ఇక్కడ, ఆ స్త్రీలు, ఆ ఋషిపత్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అంటూ ఉన్నారు, త్రిమూర్త్యాత్మకమైన వెలుగుకు తమరు రూపమని మేము ఎరుగకపోలేదు. వివిధ వేదశాస్త్ర పురాణ సముచ్చయ విజ్ఞానము తమ సొత్తు, వాని రసము మీ సుతుడు. అయ్యా, విజ్ఞానం ఉన్నది మీ దగ్గర, వేద పురాణ సముచ్చయ విజ్ఞానం ఉన్నది, కానీ వాటి సారము, వాటి రసం ఏదైతే ఉందో అది మీ కుమారుడయ్యా సుఖమహర్షి అయ్యా. కావున అతని మార్గౌన్నత్యమే మాకు నచ్చెను అని వారు పలికిరి. వ్యాసుల వారిపై వారికి గౌరవాదరములు లేకపోలేదు. వ్యాసులు జ్ఞానమూర్తి, శుకులు జ్ఞానసారమూర్తి. అతటండి తేడా. ఇక్కడ మనకి చాలా పూర్తిగా ఒక్క వాక్యంలో డిఫరెన్షియేషన్ చేస్తూ ఉన్నారు. వ్యాసులు జ్ఞానమూర్తి, శుకులో జ్ఞానసారమూర్తి, రసమూర్తి అంటూ ఉన్నారు. తండ్రి గారు కరుణించిన జ్ఞానమును అనుభూతిగా అంది తాను అదియే అయిన కుమారుడు. ఈ మహోజ్వల మనోహర ఘట్టమును మా అమ్మగారు ఎప్పుడునూ పఠించుచుండెడి వారు. మా అమ్మగారు అనంతాచార్యుల వారి భార్య గారండి. మా అమ్మగారు ఎప్పుడు ఈ ఘట్టాన్ని పఠిస్తూ ఉండేవాళ్ళట. నాకును వినిపించిరి. మాస్టర్ గారి పితృదేవులను ఈ ఘట్టమును తరచూ పఠించి ఆనందించుచుండెడి వారని నాకు మా అమ్మగారు తెలిపిరి. భగవాన్ అనంతాచార్యుల వారు, ఈకే గారి తండ్రి గారు, ఈ ఘట్టాన్ని తరచూ పఠిస్తూ ఉండేవాళ్ళటండి. అంటే మాస్టారు రాసలీల అనేటువంటి పద్యాలు రాశారు, 5000 పద్యాలు అవి. అందులో ఈ ఘట్టం ఏదైతే ఉందో ఈ ఘట్టాన్ని వారి తండ్రి గారైనటువంటి భగవాన్ అనంతాచార్యుల వారు తరచూ పఠిస్తూ ఉండేవాళ్ళట, ఆనందిస్తూ ఉండేవాళ్ళట అని మా అమ్మగారు అనంతాచార్యుల వారి భార్య గారు పున్నయ్యశాస్త్రి గారికి చెప్పారటండి. అంతేకాదు వారొక కనువిప్పు నాకు కలిగించిరి. మా అమ్మగారు చెప్పారటండి, ఈ దృశ్యమునందలి వ్యాసులు శ్రీమాన్ అనంతాచార్యుల వారట, శుకులు శ్రీమాన్ కృష్ణమాచార్యుల వారట. తన సంకల్పమేమియూ లేకయే మా కృష్ణుడు తన తండ్రి గారిని కొడుకైన తననే ఇచ్చట వ్యాసశుకులుగా చిత్రించుట జరిగినదనియు, తండ్రి గారు ఈ చిత్రణమునకు మాటిమాటికిని మురిసిపోవుచుండెడి వారనియు, పుత్రాదిచ్చేత్ పరాజయం అనడి సూక్తి తన విషయమున యథార్థమైనదనియు పొంగిపోయేడి వారనియు నాతో మా అమ్మగారు చెప్పి తానెంతో సంతోషించిరి. వ్యాసశుకుల వంటి వారు తన కుటుంబమున ప్రధానులు అగుట తన మహాభాగ్యమని ఆ తల్లి నాతో ఆనందోత్సాహాతిరేకం అతిశయింపగా చెప్పిరి. తన భర్తగా వ్యాసుల వంటి వారును, తన ఎదుట కుమారుడుగా శుకుల వంటి వారును నులుచుట కన్నా అదృష్టం ఆమెకేమి కలదు? ఈ ఘట్టమును అమ్మగారు మా శ్రీకే గారి ధర్మపత్ని అండి. ఈ ఘట్టమును అమ్మగారును విని తన్మయురాలగుట నాకు గుర్తున్నది. అనన్యముగా పరబ్రహ్మమును అనుభూతినందు శుకుల వంటి అవధూత శిరోమణి గృహస్థులై తన పతిదేవులుగా వెలయుటకు ఆమె నోచిన నోములేమియో. ఇట్టి మహనీయులు నలుగురితో కూడిన కుటుంబమున స్వీకరింపబడి వారి సన్నిధినందు భాగ్యము నాబోంట్లకు దక్కినది. ఇక వ్యాసుడు అంతఃసర అగు నదీ తీరమున చింతాకులిత స్వాంతుడగుటయు, వీణామునియగు నారదులు శ్రీకృష్ణుడు గోపికలకు అనుగ్రహించినదియు, సుఖయోగేంద్రులు నిరతము అనుభవించుచున్నదియు అగు రాసలీలానుభూతిని భాగవతముగా వ్యాసుల వారికి ప్రసాదించుట జరిగినది. నారద మహర్షి వ్యాస మహర్షికి భాగవతాన్ని ఉపదేశించాడండి. వ్యాసుల వారి నుండి ఇది సూత సౌనకాదుకులకు అందినది.
వ్యాస మహర్షి తర్వాత సూతునకు ఉపదేశించాడు. సూతుడు శౌనకాది మహామునులకు ఉపదేశించాడు. సుఖయోగికి ఒకరు చెప్పినది కాదట. అంటే మనకి మామూలుగా భాగవత సంప్రదాయంలో నారదుడు వ్యాసునకు ఉపదేశించాడు, వ్యాసుడు శుకునకు ఉపదేశించాడు అని ఉంటుంది. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే సుఖయోగికి ఒకరు ఉపదేశించినది కాదుట, ఒకరు చెప్పినది కాదుట. లో నుండి పెళ్ళుబుకి లోగొన్న సుధావారి పూర్ణ సరోవరమది. అతనికి లోపల నుంచే పెళ్ళుబుకి వచ్చినటువంటిది ఆ భాగవత సారం. అతడు పరీక్షిత్తు వంటి రాజర్షుల ఇండ్లలో నిలిపినట. అంతే కదండి, మరి సుఖయోగి పరీక్షిత్తుకు ఉపదేశిస్తాడు ఈ భాగవతాన్ని. ఇచ్చట గోపికలు, శుకుడు, నారదుడు, వ్యాసుడు, సూత శౌనకాదులు, పరీక్షిత్తు రాసలీలానుభూతి నాటకమున పాత్రధారులు. సూత్రధారి శ్రీకృష్ణుడు, గోలోకాధిపతి శ్రీకృష్ణుడు. చిత్రమేమనగా పాత్రధారులెల్లరూ సూత్రధారి యందు కరగుట ఈ నాటక భరతవాక్యము. ఏ నాటకానికైనా చివరిలో భరతవాక్యం ఉంటుందండి. ఏమిటయ్యా భరతవాక్యం అంటే కనుక ఈ చెప్పుకున్నటువంటి పాత్రధారులు ఉన్నారు కదండి, గోపికలు, శుకుడు, నారదుడు, వ్యాసుడు మొదలైన పాత్రధారులు ఉన్నారు కదా, వీళ్ళందరూ సూత్రధారియగు శ్రీకృష్ణుని యందు కరిగిపోవుట, ఇదే ఈ నాటకము యొక్క భరతవాక్యము అంటూ ఉన్నారు. శ్రీ 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 లక్ష్మణ యతీంద్రుల వారు మాస్టర్ గారిని రాసలీలానుభూతి శ్రీకౌశలం సుకృతాచలం కర్పూరాయుత చైతన్యం కృష్ణం వందే జగద్గురుం అని కీర్తించిరి. ఇది యతీంద్రుల వారు రాసిందండి. రాసలీలానుభూతి శ్రీకౌశలం సుకృతాచలం కర్పూరాయుత చైతన్యం కృష్ణం వందే జగద్గురుం అని కీర్తించారు లక్ష్మణ యతీంద్రుల వారు అని అంటూ ఉన్నారు. కనుక ఇక్కడ వరకు ఈరోజు మనం చెప్పుకున్నామండి. రేపు కూడా మనము ఈ రాసలీల అనేటువంటి అధ్యాయంలోని విషయాలనే మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ.